श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 479వ శ్లోకం. వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష బ్రహ్మైవ జీవః సకలం జగచ్చ అఖండరూప స్థితిరేవ మోక్షః బ్రహ్మాద్వితీయే శ్రుతయ ప్రమాణం. ఆచార్యుల శంకరులు శిష్యుడికి బోధించేటువంటి ఈ బోధన చాలా వరకు ముగిసినది. గడిచిన సత్సంగంలో ఈ 479వ శ్లోకం వరకు మనం చూసాము. చివరగా అంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఆ టాపిక్ని ముగించినప్పుడు ఏం చెప్తున్నారంటే కంక్లూషన్గా, కాబట్టి ఓ శిష్యుడా, అన్ని శాస్త్రముల యొక్క వేదాంతముల యొక్క సారము సిద్ధాంతం ఏమిటంటే చెప్పబడినటువంటి ఒకే ఒక విషయము, బ్రహ్మ ఏవ జీవ, బ్రహ్మమే జీవుడు, బ్రహ్మమే కనిపించే ఈ సకల నామరూప ప్రపంచము కూడా బ్రహ్మమే. ఒకే బ్రహ్మము జగత్తుగాను జీవుడుగాను వ్యక్తమవుతున్నాడు తానే. ఈ బ్రహ్మము అనే పేరులోనే పెద్దది కంటే అన్నిటిలో పెద్దదని చెప్పటం వలన ఇది అఖండముగా, దానిలో ఏ రకమైన ఒక విచ్చిత్తి భేదము ఏది లేదు. కాబట్టి అది ఆ అఖండమైన విచ్చిత్తి లేనటువంటి ఆ బ్రహ్మస్వరూపమే నేను కూడా. నేను కూడా అంటే నేను అదే అని ఎప్పుడైతే ఆ స్థితిని అర్థం చేసుకొని తను వెల్లడించగలుగుతాడో అనుభవపూర్వకముగా, దానినే మోక్షం అంటారు. ఇదే అన్ని శృతులు చెప్తున్నాయి. ఈ అఖండమైనది, అద్వితీయమది, రెండోది లేనిది, దానినే బ్రహ్మమని చెప్పి శృతులు ప్రమాణముగా అనేక వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి మనకు శృతి ప్రమాణం అంతమైందా అని చెప్పి ఈ శ్లోకం ముగించిన తర్వాత ఇప్పుడు ఈ నేను బోధించినటువంటి ఈ జ్ఞానమును నీవు ఎలా సాధన చేయాలి, ఎలా మననం చేసుకోవాలి, ధ్యానించాలి, నువ్వు ఆ జ్ఞానంలో నిష్ఠుడు అవ్వాలి, నిష్ణాతుడు అవ్వాలని చెప్పటానికి ఇప్పుడు 480 నుంచి దగ్గర 40 శ్లోకాలండి, 520 వరకు ప్రాక్టీస్ ఆఫ్ నాలెడ్జ్. మనకు వినటానికి చాలా బాగానే ఉంటాయి, ఇష్టపడి వింటాము. కానీ విన్నదాన్ని నా జీవితంలో నేను ఎలా అమలుపరుచుకొని ఈ బోధన యొక్క ప్రయోజనాన్ని నేను ఎలా పొందాలనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ మనకు కొన్ని ఉడుదుడుకులు వస్తుంటాయి, కొంత ముందు వెనకలు జరుగుతుంటాయి, కొంత కాలం పడుతుంది. అందుకని శాస్త్రమును గురువును ఆశ్రయించే ఉన్నామంటే మనం తొందరగా మనం ఆ పొందవలసిన లక్ష్యం, మోక్షం, జ్ఞానం, జీవన్ముక్తిని పొందేస్తాం. దాని కొరకు ఇక్కడ ఈ విద్యార్థి శిష్యుడు ఎలా ఈ విన్నదానిని తాను అభ్యసించాలి అని చెప్పేందుకు మొదలు పెడుతున్నారు. 480వ శ్లోకం. ఇతి గురువచనాత్ శృతి ప్రమాణాత్ పరమ అవగమ్య సతత్వమాత్మయుక్త్యా ప్రశమితకరణః సమాహితాత్మా
క్వచిదచలాకృతి ఆత్మనిష్ఠితో భూత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక క్షణం, ఒక సమయం వస్తుంది ఎప్పుడైతే ఇతడికి సందేహరహితమైనటువంటి పూర్ణ జ్ఞాన నిష్ఠ ఏర్పడుతుందో. ఇది ఎలా ఏర్పడుతుంది? కాబట్టి ఈ విధంగా నేను ఇప్పుడు వరకు బోధించిన విధంగా గురు వచనము చాలా ముఖ్యం మొదట, తర్వాత శృతి ప్రమాణం చాలా ముఖ్యం. 4 చూసాం కదా. శృత్యా యుక్త్యా గురోక్తేన దేశికోక్తేన, అంటే శృతి ప్రమాణం కావాలి, యుక్తి ప్రమాణం కావాలి, గురు వాక్య ప్రమాణం తీసుకొని అనుభవ ప్రమాణం 4వది. కాబట్టి ఈ విధంగా వాటిని పాటించి వాటిని అర్థం చేసుకున్న తర్వాత, ఆ పరమమును తెలుసుకున్న తర్వాత సత్తత్వమాత్మయుక్త్య, ఆ సత్ యొక్క నిజస్వరూపం అది నేనే అని చెప్పి యుక్తితోటి గురు దేశికుడు ఆచార్యుడు చెప్పిన మాటలు విని, శృతి యొక్క ఆచార్యుడు శృతిని చెప్పాలి, తనకు సొంతంగా ఏదో చెప్పేది కాదు. శృతి వాక్యాలనే ఆచార్యుడు చెప్తాడు. శృతి మనకు అంత నేరుగా అర్థం కాదు కాబట్టి సులభముగా, తప్పనిసరిగా మనకు ఆచార్యుడు కావాలి, దేశికుడు కావాలి. అప్పుడు దానిని నువ్వు నీ యుక్తితోటి ఆత్మ అనుభవం నీ స్వ అనుభవంతోటి దాన్ని పొందిన తర్వాత, ఎవరు దీనిని పొందగలరు? దానికి క్వాలిఫికేషన్స్ ప్రారంభం నుంచే చాలా చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే, ప్రశమిత కరణ. కరణములు అంటే ఇంద్రియములు. మనకు 10 కరణాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియములన్నిటినీ బాగా అదుపులో పెట్టుకున్నవాడు, ఏ ఇంద్రియములు తనను బాధించటం లేదు, ఏ ఇంద్రియములకు తాను బానిసుడు కాలేదు, అటువంటి సమాహితాత్మ ఇతడి పేరేం పెట్టాలంటే సమాహిత, సమ్యక్ ఆహిత. అన్నీ అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అన్నీ చక్కగా అవి అదుపులో ఉండి, అవి ఎందుకు ఎంత పని చేయాలో అంత అదే విధంగా అవి పనిచేస్తుంటే సమాహితాత్మ, లేక సమత్వమును అలవర్చుకున్నవాడు. యోగానికే మరొక పేరు సమత్వము కదా. సమత్వం యోగ ఉచ్యతే అని గీతలో భగవంతుడు చెప్పాడు. అప్పుడు ఆ సంతను ఎవరో విన్న వాళ్ళందరిలో ఎవరో ఒక్కడు ఏదో ఒక సమయంలో టక్కున అట్లా రేర్లీ ఇన్ సమ్ మూమెంట్ సమ్వన్ ఏమైందిట, అచలాకృతి ఆత్మనిష్ఠితో భూత్. చలనము లేని, వికారము లేని, విశేషణములు లేని తన యొక్క ఆత్మస్వరూపాన్ని తాను గుర్తిస్తాడు. అచలాకృతి అంటే చలనము లేని దానికి స్థాణు అని పేరు. అందుకని భగవద్గీతలో స్థాణు అనే వార్తను భగవంతుడు అక్కడ వాడాడు. స్థాణు అచలోయం సనాతన. స్థాణు ప్లస్ అచలం పదాన్ని కూడా వాడారు. స్థాణు అనేటువంటిది పరమాత్మ బ్రహ్మమునకు మరొక పేరు, లేక ఈశ్వరుడికి పేరు. ఇక్కడ తమిళనాడు పక్కన ఒక గుడి ఉంది శివుడికి. స్థాణునాథన్ అని పేరు ఆయనకి అక్కడ. అంటే ఆ బ్రహ్మముని చెప్పుటకు స్థాణు అంటే యాక్చువల్లీ స్తంభం అని కూడా, కదలనిది, రాయని, కొండని కూడా స్థాణు అంటాం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? చలనము లేదు కాబట్టి ప్రాణము లేదనో, ప్రాణము లేదు కాబట్టి అది
జడ వస్తువునే కాదు, ఇక్కడ బ్రహ్మము చైతన్య స్వరూపం. కాబట్టి ఇతడిప్పుడు కఠోపనిషత్తులో చెప్పినట్లుగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి అని చెప్పి అతడు తనను తాను సత్యం జ్ఞానం అనంతం అనేటువంటిది నా స్వరూపం బ్రహ్మం నేను అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇతడికి ఇప్పుడు ఇంకా తర్వాత 481 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కించిత్ కాలం సమాధాయ పరే బ్రహ్మణి మానసం ఉత్థాయ పరమానందాద్ ఇదం వచనమబ్రవీత్. ఈ జ్ఞానస్థితిని పొందినటువంటి ఈ శిష్యుడు ఇతడు ఇప్పుడు జ్ఞానుడైపోయాడు. కించిత్ కాలం సమాధాయ, ఈ విధముగా అన్ని మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి తాను చక్కగా శ్రవణము చేసి మననము చేసి మనస్సుని ఈ పరబ్రహ్మమునందు లీనం చేశాడో, అంటే లీనం చేయటం అంటే ఏమిటండి, నీళ్లు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో కలిపినట్ల అలా కాదు. ఈ మనస్సు అనేటువంటిది నేను లేకుండా అది లేదు, కానీ ఆ మనస్సు లేకుండా నేనున్నాను. నేను ఇస్తున్నటువంటి సత్తా చేతనే అప్పు తీసుకొని ఆ మనస్సు పనిచేస్తుందని తెలుసుకోవటం, ఆ మనస్సు వెనుక మనం పరిగెట్టకుండా మనస్సుకి బానిసుడు కాకుండా ఉండటం, అప్పుడు మనస్సు బ్రహ్మస్వరూపంలో లీనమైందని అర్థం. అప్పుడు అంటే జ్ఞానస్థితిని పొందినప్పుడు ఉత్థాయ, ఆ పరమానందం ఎప్పుడైతే తను గుర్తించాడో తన స్వరూపాన్ని, ఈ విధంగా ఆ శిష్యుడు వ్యక్తపరుస్తాడు, ఈ విధంగా చెప్తాడు, ఈ రకమైన మాటలు అంటాడు అని వచనమబ్రవీత్ ఇదం. ఈ రకమైన ఇక్కడ ఒక ముఖ్యమైన గురువును గురించి చెప్పారు కాబట్టి గురువచనముల చేత మాత్రమే, నీ సొంతంగా నువ్వు ఏదో చేస్తాను, ఏదో చదువుకుంటాను, ఏదో వింటాను అనకూడదు. అందుకని జీవితంలోట 3 విషయాలని మనము జ్ఞాననిష్ఠులమైనా కూడా అయిన తర్వాత కూడా వదలకూడని, ఆశ్రయించవలసిన, ఎప్పుడూ కృతజ్ఞతతోటి ధన్యవాదాలు తెలుపుతూ తల వంచే ఉండాల్సినవి 3 ఉన్నాయిట. జ్ఞానం వచ్చిన తర్వాత అద్వైత స్థితిలో గురువు ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ, ఎవరు లేరు. నా గురువు, నా శిష్య, నా శాస్త్రం, నా శాస్త. అయినప్పటికీ కూడా ఆ జీవితం త్రయం సేవ్య, జీవితాంతము ఈ 3ని సేవించాలి. వేదాంతో గురురీశ్వర, అంటే శాస్త్రమును, గురువును, ఈశ్వరుడిని. ఎందుకు జీవితాంతము? ఆదౌ జ్ఞానాప్తయే, మొదట్లో జ్ఞానం పొందుటకు నీకు ఈ 3 సహకరించాలి. ఈ 3 యొక్క అనుగ్రహం ఉంటేనే నీకు. కాబట్టి మరి జ్ఞానం వచ్చేసింది కండి, ఇప్పుడు ఆ తర్వాత ఎందుకు నేను వాళ్ళకి గుర్తుంచుకోవాలా, నమస్కరించాలా అంటే పశ్చాత్ కృతజ్ఞ నివర్తయే, ఆ తరువాత నువ్వు కృతజ్ఞుడవు అవ్వకూడదు. ఈ పదాల్లో కృతజ్ఞత అంటే ధన్యవాద బుద్ధితోటి ఉండటం, కృతజ్ఞతా బుద్ధి. అలా లేకుండా మరిచిపోయి దానికి గౌరవం ఇవ్వకుండా ఉంటే దాన్ని కృతజ్ఞ అంటారు. ఈ జ్ఞ అక్కడ ఘ్న, అందుకని ఆ కృతజ్ఞతాభావం రాకూడదు నా యందు ఎన్నటికీ అని చెప్పి ఆ ధన్యవాద బుద్ధితోటి కృతజ్ఞతా బుద్ధితోటి ఉండటం కోసం నేను ఎప్పుడు కూడా ఈ 3టిని సేవిస్తూనే ఉండాలి. వాటికి నమస్కరించాలి, వాటి ముందు తల వంచాల్సిందే. ఈశ్వరుడు
శాస్త్రము గురువు అని చక్కటి ఒక శ్లోకం. సరే, ఇప్పుడు ఆ శిష్యుడు ఎలా తన యొక్క ఈ జ్ఞాననిష్ట స్థితిని వ్యక్తపరుస్తున్నాడో చూడండి. అందుకని ఇవన్నీ కూడా మనకు సూచనలు. జ్ఞానము పొందినవాడు ఈ విధంగా ఉంటాడు, స్థితప్రజ్ఞుడైన వాడు ఈ విధంగా ఉంటాడు, ఇట్లాంటి అనుభవంలో ఉంటాడు, గుణాతీతుడైన వాడు ఇలా ఉంటాడు, పరాభక్తుడైన వాడు ఇలా ఉంటాడని భగవద్గీతలో రకరకాల హెడ్డింగ్ల కింద అనేక విషయాలు చెప్పబడినవి. అన్నీ ఒకటే. అదేవిధంగా ఇప్పుడు మనకు అవన్నీ ఇండికేటర్స్. ఓ, నా యందు ఈ భావన, ఈ రకమైన అనుభవం వచ్చిందా, ఇంకా రావాలి. రాలేదంటే, వచ్చిందంటే వచ్చిందే, రాలేదంటే అప్పుడు మరి నేను ఇంకా ఏమి చేయాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, మొదట తెలియాలి కదా. జ్ఞాననిష్ట అయిన తర్వాత జీవన్ముక్తుడంటే ఏ విధంగా ఎలా ఉంటాడంటే, ఇలా మనకు కొన్ని చెప్పకపోతే అర్థం కాదు. బయట చూసి అట్లా ఊరికనే గ్రహించలేం. చూద్దాం. 482వ శ్లోకంలో బుద్ధిర్వినష్టా గలితా ప్రవృత్తి బ్రహ్మాత్మనోరేకతయా ధిగమ్గత్య ఇదం న జానేప్యనిదం న జానే కిం వా కియద్వా సుఖమస్త్యపారం. ఈ జ్ఞానము చేత నా స్వరూపమును నేను గుర్తించినందువలన కలిగినటువంటి ఈ ఆనందం, ఇది పరమానందం. దానిని అందుకనే బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యమని గురువును గురించి చెప్తున్నప్పుడు శిష్యుడు తలుచుకుంటాడు. ఇప్పుడు గురువు గురించి చెప్పినాను, బ్రహ్మను గురించి చెప్పినాను, జీవుడని అనుకుంటున్న నన్ను గురించి చెప్పినాను, ఇవన్నీ ఒకటే కదా. ఏమంటున్నాడు ఇక్కడ? బుద్ధిలో ఈ సందేహములనే వచ్చేటువంటి ఆ చెడు అలవాటు ఉందే, వినష్ట గలితా ప్రవృత్తి, బుద్ధి చేష్టలు, బుద్ధిలో వచ్చే సందేహాలు అన్నీ తీరిపోయినాయి. సహజంగా ఈ బుద్ధిలో కలిగేటువంటి ప్రవృత్తులు ఏమిటి? సందేహం అంటే ఇంగ్లీష్లో చెప్తే 5, తెలుగులో కూడా చెప్తాను, అర్థమవుతుంది. వై, హౌ, వెన్, వేర్, వాట్. చూసారా? ఈ 5 రకాలైనటువంటి ఏదైనా బుద్ధిలో వ్యవహారంలో ఓకే, నీ సర్వత్ర సమదర్శన బ్రహ్మభావంతో నీ బుద్ధి నిండి ఉంటే ఈ లోపల బుద్ధిలో ఇలాంటి సందేహానికి ఏమి రాకూడదు. ఓకే, ఎందుకు, ఎట్లా, ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి? చూసారా? 5. ఇవి ఎప్పుడైతే తొలగిపోతాయో బుద్ధిలో నుంచి, స్వామి ఇవన్నీ 5 తొలగిపోవాలంటే నిద్రలో మాత్రమే. నిద్రలో తొలగిపోయినాయి. అక్కడ నీకేం లభించి ఈ ప్రశ్నలు లేకపోతే 5 రకాల క్వశ్చన్లు? ఆనందంగా ఉన్నానండి, ఆ నిద్రలోనే సుఖంగా ఉన్నాను, కానీ ఇంకా మళ్ళీ కళ్ళు తెరిచి మేలుకున్నానంటే అన్నీ గొడవలే, అన్నీ సమస్యలే, అన్నీ ప్రశ్నలే. కాబట్టి అవి తొలగిపోయినాయట. చూసారా? ఇది చాలా ముఖ్యం, గుర్తుంచుకోవాలి. అప్పుడు తొలగిపోయింది. ఇంకేమైంది ఇప్పుడు? బ్రహ్మ ఆత్మనః ఏకతయా అధిగత్య. ఈ ప్రశ్నలు బుద్ధిలో వచ్చేవన్నీ అర్థం లేనివి. ఎప్పుడు నేను ఏక వస్తువైన, నిత్యసార సత్య వస్తువైన, శుద్ధ బుద్ధముక్త స్వస్థువైన నేననే ఆత్మనైన నన్ను నేను గుర్తించానో, శరీర బుద్ధి
శరీర మనోబుద్ధుల యొక్క ఉపాధులకు అతీతమైనది గుర్తించానో అధిగత్య, అప్పుడు ఇంక నాకు ఈ జగత్ అనేది ఒకటి ఉన్నది, ఇది నన్ను బాధిస్తున్నది. ఇదం అంటే జగత్, ఇది అనేది నాకు ఏంటని తెలియలేదు. ఇదం న జానే అపి అనిదం న జానే, ఇది తెలుసు అని చెప్పలేను. ఇది తెలుసు, ఇది ఉన్నది, ఇది అని తెలియట్లేదు, ఇది కాదని తెలియట్లేదు. అంటే ఏంటి అర్థం? జగత్తు ఇంత ముందు కూడా ఉన్నది, ఇప్పుడు ఇంద్రియ గోచరముగా ఉన్నది, కానీ కలలో చూసిన విషయంలాగా ఉన్నది. ఎందువలన? నేను మేలుకున్నాను కదా, జ్ఞానం వచ్చింది కదా. అందుకని ఇదం న జానే, ఇది జగత్తున్నది, నామరూపం ప్రపంచమని దీని ముఖ్యత్వం ఇవ్వట్లేదు, అది నాకు అసలు లేనట్లే. అందుకని ఇది ఉన్నదని, ఇది లేదని. ఎందుకంటే ఉన్నది అంటే ఉన్నది, తర్వాత అర్థం చేసుకున్న మాత్ర చూస్తే లేదు. చీకటిలో చూస్తే మసక చీకటిలో పాము ఉంది, ఎక్కడ? తాడు మీద. తాడును చూసిన పాము, తాడును చూసి అనుకున్న పాము. వెలుతురు వచ్చిన తర్వాత లేదు. కలలో కల ఉంది, కలగంటున్న వాడికి కల ఉంది. కానీ కలగంటానికి కలలోకి వెళ్ళిన వాడిని నేను ఎవరు? జాగ్రత్త పురుషుడిని, మెలుకున్నవాడిని. కానీ ఆ కళ ముగించి మేలుకున్న తర్వాత కళ లేదు. ఇప్పుడు ఉన్నదని చెప్పాలా, లేదని చెప్పాలా? అది ఉన్నదని చెప్పలేను, లేదని చెప్పలేను. ఉన్నది అని చెప్పలేను, లేదు అని చెప్పలేదనే దానికి పేరు మిథ్య. లేక శాస్త్రం ఏం చెబుతుందంటే, మెలుకుతో ఉన్నప్పుడు ఆ కళ నీకు లేదు కదా, లేదు. ముందు లేదు, మళ్ళీ మేలుకున్న తర్వాత కళ ఉందే, తరువాత లేదు. ముందు లేదు, తరువాత లేదు, ఇంకా మధ్యలో కనిపించినా కూడా అది లేనట్లే బాబు, లేనట్లే. ఆదౌ అంతే చ యత్ నాస్తి తత్తథాపి మధ్యే అపి. ముందు లేదు, తర్వాత ఉండబోదు, ఈ మధ్యలో కూడా లేనట్లే. అది వర్తమానేపి తత్తథా. కాబట్టి అది మాత్రమే కాదు, ఇప్పుడు నేను గుర్తించినటువంటి నా అఖండ స్వరూపమైన బ్రహ్మము ఈ ఆనందాన్ని, సుఖం అతి అపారమైనటువంటిది. అపారం అంటే అంతులేనిది, చెప్పవల్లగానిది. ఇది కింవా, ఇది ఏమిటి, ఎంతటిది అని చెప్పేందుకు, పోల్చేందుకు నాకు మాటలు రావటం లేదు. చూసారా? కింవా కీయద్వా సుఖం, ఈ సుఖం. అందుకని బ్రహ్మానందం. ఇంతకుముందు చెప్పాం, నిద్ర లేచిన తర్వాత, నిద్రలో సుఖంగా బాగా నిద్రపోయినాను అంటున్నావు కదా, ఆనందంగా. ఆ ఆనందం సుఖాన్ని కొంచెం చెప్పు. వేరే ఏ ఇంద్రియ సుఖాన్నైనా కూడా వర్ణించి చెప్పచ్చు. నేను ఆ ఊరు వెళ్ళాను, ఆ తీర్థయాత్రలు వచ్చాను, అది చూశాను. నేను ఆ హోటల్కి వెళ్ళాను, లేక ఏదో ఆ పిండి వంట తిన్నాను, ఆ వస్తువును కొన్నాను, దానికి అది నాకు ఎంత ఆనందంగా బాగుందో తెలుసా అది నీకు అని చెప్పి వర్ణించగలవు. ఏ ఇంద్రియ సుఖమునైనా వర్ణించగలము, కానీ నా ఆత్మలో ఉన్నటువంటి ఆనందము, దాని స్వరూప సుఖం, దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు నిద్రని విచారణలో ఉంచుకోవాలి. ఏదో మీరు మాట్లాడేసుకుంటూ వెళ్తున్నారు ఏమిటండి అనకూడదు. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నా? నిద్రలో ఉన్నది అది వర్ణించు. సరే, ఎంత సుఖం అది? లడ్డు తిన్నంత సుఖమా? ₹1,00,00,000 వచ్చినంత సుఖమా? లేక
లాటరీ వచ్చినంత సుఖమా, లేక ఏ ఇంద్రియ భోగమైన అనుభవించినంత సుఖమా? ఎవరు చెప్పలేరు, ఎన్నటికీ చెప్పలేరు. ఎందుకంటే అది చెప్పేది కాదు మాటలతోటి. కాబట్టి ఇది ఎలాగంటే, ఒక మూగవాడు ఉన్నాడండి, దీపావళి కదా ఇప్పుడు, స్వీట్ ఇచ్చాం వాడికి, మంచి స్వీట్ తింటుంటే అడిగాం, ఎట్లా ఉంది? మూగవాడు ఏం చెప్పగలడు వాడు? అంటాడంతే. అంటే ఎట్లా ఉంది చెప్పలేడు. అలాగా నేను ఈ బ్రహ్మ ఆనందాన్ని నేను గుర్తించానంటే ఎక్కడ దీన్ని మాటలతో చెప్పేది కాదు అని తెలుస్తుంది. అప్పుడు ఏమైంది? బుద్ధి వినష్టాగలిత అనే దానికి భగవద్గీతలో చివరిలో బోధన అంతా అయిన తర్వాత భగవంతుడు అడుగుతాడు అర్జునుడిని, ఏ అర్జున, నీకు మోహమంతా పోయిందా అని అడిగితే, నీకు ఇప్పుడు స్పృహ వచ్చిందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అర్జునుడు బదులు చెప్తాడు, నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయచ్యుత. ఓ అచ్యుత, నీ యొక్క దయ చేత, నీ యొక్క బోధన చేత, కరుణ చేత నా మోహం అంతా నష్టమైపోయింది. నాకు ఇప్పుడు తెలివి వచ్చేసింది, నేను ఎవడను, ఎక్కడున్నాను, నా డ్యూటీ ఏంటి, ఏం చేయాలని తెలిసిపోయింది. స్థితోస్మి గత సందేహ, ఒక్క సందేహం నాకు లేదు. ఇప్పుడు తాత మీద బాణాలు వదలాలా వద్దా, గురువు మీద బాణాలు వదలాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దంటావా కృష్ణ, నాకే సందేహం లేదు, అంత క్లియర్. అందువలన నువ్వు చెప్పినట్లే కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లే నేను ఇప్పుడు మొదట యుద్ధాన్ని చేస్తాను అని చెప్పి తయారైపోయాడు అర్జునుడు. కాబట్టి ఈ విధంగా ఈ జ్ఞానము పొందిన వాడికి ఇంక ఏ ప్రశ్నలు వేయడు. ప్రశ్నలు వేస్తున్నామంటే ఒకటే గుర్తు, నన్ను నుంచి నేను దూరంగా వెళుతున్నానని అర్థం. ఎప్పుడైతే నీ నుంచి నువ్వు దూరంగా వెళుతున్నావో నువ్వు అంతంత అజ్ఞానంలోకి వెళుతున్నావు అని అర్థం. ఎందుకంటే తెలుసుకోవలసినది ఉన్నవాడివి నువ్వు జ్ఞానస్వరూపుడివి. అర్థమైందా? కాబట్టి అలా చెప్పి ఆ తర్వాత 483వ శ్లోకంలో ఆ శిష్యుడు, ఆ జ్ఞానమును పొందిన ఆ జీవన్ముక్తుడు, వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం న వా శక్యతే స్వానందామృతపూరపూరితపర బ్రహ్మాంబుధేర్వైభవం అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం భజన్మే మనః యస్యాం శాంశలవే విలీనమధునా ఆనందాత్మనా నిర్వృతం. పెద్ద శ్లోకం, ట్యూన్ మారింది, కష్టమైన పదాలు సింపుల్గా చెప్పేస్తాను. శంకరాచార్యులు వారికి అప్పుడప్పుడు, ఆయన చాలా గొప్ప సంస్కృత పండితుడు కదా, ఆ భాష అట్లా తరంగాల్లాగా పొంగేసి ఆ కవిత్వం వచ్చేస్తుంది ఆయనకి. అందుకనే అన్ని రకాల స్తుతులు, స్తోత్రాలు అన్నీ రాశారు. చాలా చక్కగా ఆయన యొక్క పట్టు ఆ భాషలో. అందుకని ఇక్కడ అటువంటి పదాలని, విశేషణాలను ఉపయోగించి చెప్తున్నారు. ఏమిటంటే అర్థం చెప్పాను కదా. ఇప్పుడు ఉదాహరణ, మూగవాడు ఎట్లా అయితే దీని గురించి వర్ణించి చెప్పలేడో, అలాగే జ్ఞాని కూడా తాను పొందిన ఆ జ్ఞాన స్థితిని ఇలా శృతి పెట్టుకొని ఏదో చెప్పాల్సిందే కానీ చెప్పి వాచా వక్తుం అశక్యం, ఏ పదాలు చెప్పి మాటలతోటి దాన్ని
చెప్తుంది శాస్త్రం, గురువు చెప్తాడు, శాస్త్రంలో విషయాన్ని చెప్తాడు. కానీ నీకు స్వానుభవం. ఇప్పుడు ఏ పదార్థాన్ని నేను తింటున్నాను ప్లేట్లో పెట్టుకొని, నా పక్కన ఒకడు కూర్చోన్నాడు, నువ్వు ఎంత చెప్పినా కూడా ఇది ఎంత రుచిగా ఉంది, ఎంత కారంగా ఉంది, ఎంత తీపిగా ఉంది, ఏమి చెప్పినా వాడికి అనుభవం వస్తుందా? రాదు. వింటుంటాడు నువ్వు చెప్పే మాటలని, వాడు తిన్నప్పుడే వాడికి అనుభవం వస్తుంది కదా. కాబట్టి మాటలతో చెప్పవల్ల కానిది, మనసు చేత కూడా చింతించటానికి శక్యము కానిది. ఎందుకంటే అక్కడ అసలు మనస్సు యొక్క ప్రవేశమే లేదు, మనసు అక్కర్లేదు. మనస్సు సందేహాలనే కలుగు చేస్తుంది. కానీ మనస్సుని ఉపయోగిస్తాం. మొదల్లో మనస్సుని బుద్ధిని ఉపయోగించే తెలుసుకోవాలి. ఒకటి చెప్పండి, మనస్సు ఉంటే మెలకువతోటి అలర్ట్గా మీకు నిద్ర అనుభవం వస్తుందా? మనం సహజంగా ఏమనుకుంటామంటే, నాకు బ్రహ్మం తెలియాలి, బ్రహ్మం జ్ఞానం రావాలి, కానీ నేను ఉండాలి, చూడాలి, నేను బ్రహ్మంను చూడాలి. అది చూసేది కాదు, వినేది కాదు, తాకేది కాదు, వాసన చూసేది కాదు, నువ్వే అది. అయినా కూడా అర్థం కావట్లేదండి స్వామి. అర్థమవుతుంది, విను. నిద్రపోవాలనుకుంటున్నాడండి ఒకడు. నేను ఉండాలి, నేను ఉండి నిద్రను చూడాలి. నేను ఆ నిద్ర ఎట్లా వచ్చింది, ఆ నిద్ర ఎట్లా ఉంటుందని నేను ఉండాలి, నిద్ర రావాలి. జరుగుతుందా? నువ్వుంటే నిద్ర ఉండదు, నిద్ర ఉంటే నువ్వు ఉండవు. నువ్వంటే ఎవరు ఇక్కడ? నీ మనస్సు. అదేవిధంగా బాబు, బ్రహ్మమును గుర్తించి నువ్వని తెలుసుకుంటున్నప్పుడు అక్కడ తెలుసుకోవడానికి మనస్సు ఉపయోగపడింది, కానీ అది డ్రాప్ అయిపోతుంది. ఎలాగంటే ఈ స్వాత్మ ఆనంద అమృత పూరిత అంటే ఈ స్వ ఆత్మ యొక్క అనుభవం ప్రవాహంలాగా ఉన్నటువంటి ఆనంద ఇదే బ్రహ్మ అంబుదేహే. దీని యొక్క వైభవం, ఈ బ్రహ్మానందం అనే సముద్రం ఏ సముద్రదానికి పోల్చి చెప్పేది కాదు. కానీ ఉపమానం అంబుదేహే వైభవం. దీని యొక్క వైభవం మాటలతో చెప్పేది కాదు, మనస్సుతో చింతించేది కాదు, అలాంటిది. కాబట్టి ఏమైందిట ఇక్కడ? ఇప్పుడు ఉదాహరణ ఏమిస్తున్నారంటే, ఒక చిన్న ఐసుగడ్డ అండి, వడిగళ్ళులాగా పడతాయి, లేక ఐసుగడ్డని ఐస్ క్యూబ్ అది పెద్ద సముద్రంలో పడేసాం. చిన్న గ్లాసు నీళ్ళలో వేస్తేనే అదేం లేకుండా అయిపోతుంది కదా. సముద్రంలో పడితే అది ఎట్లా ఉంటుంది? ఇంకేమైనా కనిపిస్తుందా? మిగులుతుందా? ఆ అనంతమైన సముద్రంలో ఒకటైపోతున్నది. ఎందువలన? అది అసలు ఆ సముద్రం నీళ్ళల్లో ఒకటైపోతున్నది. ఎందుకంటే ఇది నీరు. అంటే జీవుడని అనుకుంటూ మనస్సు పెట్టుకొని ఆలోచిస్తున్న నేను ఆ పరమాత్మ అఖండ వస్తువైన బ్రహ్మంలో లీనమవుతున్నప్పుడు ఇంకా నేను ఎక్కడుంటాను? ఆ చిన్న ఐసుగడ్డ వెళ్ళి ఆ నీడలో కలిసిపోయినట్లుగా నా అహంకారం, మమకారం, జీవభావం అన్నీ కరిగిపోయినాయండి. ఎట్లా అంటే ఉదాహరణ అది ఇచ్చారు. ఐసుగడ్డ సముద్రంలో పెద్ద ఐస్బర్గ్లు ఉంటాయి కదా, కొండంత సైజు ఐస్ ఉంటుందిట. పైకి సగం, కిందకి కూడా సగం. అది అట్లా ఉంటుంది. అది కదులుతుంది కూడా అప్పుడు. అది ఎప్పుడో బాగా సపోజ్ అంత పెద్ద ఐస్బర్గ్ అయినా కూడా అది ఏదైనా బాగా ఎండలు వచ్చి కొన్ని ఐస్బర్గ్లన్నీ ఇప్పుడు కరిగిపోతున్నాయి అంటున్నారు కదా, అంత పెద్దదిగా ఉంటుంది కొండంతా. ఊహించి చూడండి. కానీ ఈ సముద్రానికి ముందు అది కొండంత ఐసుగడ్డ అయినా, అది ఏమైనా, అది కరిగిపోయినా ఈ సముద్ర జలమునకు ఏదైనా బాధ ఉన్నదా? ఎందుకంటే నేనే అది, నా స్వరూపమే. ఏదో కారణం చేత అది కొంచెం అట్లా గట్టిపడిపోయి క్రిస్టలైజ్ అయింది. అలాగే ఈ అహంకారం మనస్సు కూడా క్రిస్టలైజ్డ్ కాన్షియస్నెస్ అని చెప్పాలి.
ఆ, ఉదాహరణకే కాన్షియస్నెస్ క్రిస్టల్ అవుతుందండి, అట్లా అడగకూడదు. అది ఏమి అవ్వదు. అది ఏది అయ్యేది కాదు. ఏదైనా అయినట్లు కనిపిస్తున్నవన్నీ ఆ కాన్షియస్ చైతన్యంలో కనిపిస్తున్నాయి అంతే. అప్పుడు నీళ్ల మీద అలలు కనిపిస్తాయి, బుడగలు కనిపిస్తాయి, ఏదైనా కనిపించని, ఐస్ బర్గులు కనిపించని, ఏదైనా ఏముంది. కానీ దీనికి ఉదాహరణం రామకృష్ణ పరమహంసుల వారు చెప్తారే, ఆయన ఉప్పు బొమ్మ కథ చెప్తారు. ఆ ఉప్పు బొమ్మట ఈ సముద్రం యొక్క లోతు ఎంత ఉందని తెలుసుకోవాలని దాంట్లో ఆ, జంప్ చేసి దిగింది. ఏమవుతుందండి, కొంచెం సేపట్లో అది అట్లా లోపలికి ఉండంగా తానే లేకుండా పోతుంది. కాబట్టి బాబు, ఈ బ్రహ్మతత్వంను తెలుసుకున్నప్పుడు జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేరు, సర్వం బ్రహ్మమయమని ఒకటే తెలుస్తుంది. మనకు ప్రాబ్లం, సమస్య ఏంటంటే ఏది లేకుండా అయిపోతే ఎట్లాగండి, శూన్యం అంటే కాదు, అది శూన్యం కాదు, ఉన్నదే అది పూర్ణ వస్తువే. ఎందుకు భయపడతావు? నిద్రలో శూన్యం లాంటిదే కదా, ఏమీ లేదు. నీకు నిద్రలో నీ బ్యాంకు గుర్తుందా, నీ భార్య గుర్తుందా, నీ ఊరు గుర్తుందా, నీ కులం గుర్తుందా? ఏది లేదు. నీ జాబ్, నీ అందం చందం సర్వం వదిలేసావు. ఏం భయపడుతున్నావా నిద్రలోకి పోవటానికి? నిద్రలోకి పోవటానికి ఎవరు భయపడరండి. నిద్ర పట్టకపోతే భయపడతాడు. నిద్ర పట్టకుండా చేసేటంతటి ఏదో విషయాల మీద మనస్సు పాకులాడుతుంటే భయపడతాడు. అప్పుడు పొడుగానే భయం కూడా పోవటానికి, టెన్షన్ పోవటానికి, అన్నిటికీ మందు నిద్ర. ఎందుకు దాన్ని? అది నా నిజస్వరూపం. అక్కడ ఆనందంలో ఈ మిగతా మనస్సును పెట్టుకొని ఇది పెద్ద భారంగా ఉంది, పొద్దునుంచి రాత్రి దాకా అనేక పాటలు పడుతూ కష్టాలు, కోపతాపాలు అని చెప్పి కొంచెంసేపు అన్నిటిని వదిలేసే కదా వెళుతున్నావు. భయపడ్డావా? మరి ఇప్పుడు ఏమీ ఉండదని జ్ఞానస్థితిలో చెప్తే, ఉండేవి ఉంటుంటాయి. శరీరం ఉంటుంది, చుట్టుపక్కల అందరూ ఉంటారు, నీ కుటుంబం ఉండదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది, భయపడకు. కానీ ఇవేవి నిత్య సత్యములు కావు. కాబట్టి నన్నవి బాధించవు. నేను వాటి వెనక పాకులాడను, పరిగెత్తను. వాటి వెనక పరిగెత్తి పాకులాడి నా మనస్సు యొక్క శాంతిని నేను కోల్పోను. సరే, ఇదండి ఇక్కడ అర్థం. అందువలన చివరికి తృప్తుడనైపోతాను. తృప్తోస్మి, తృప్తి వచ్చేస్తుంది, ఆత్యంతిక తృప్తి, నిరంకుశ తృప్తి. ఇంకా అక్కడ మరలా నాకు ఇట్లా లేదే, అది లేదు, ఏది ఉండవు. జరిగిపోయిన వాటిని గురించి కానీ, జరగబోయే వాటిని గురించి కానీ, చేసిన వాటిని గురించి కానీ, చేయని వాటిని గురించి కానీ ఏమి ఉండదు. తర్వాత శ్లోకంలో క్వగతం కేన వా నీతం కుత్ర లీనమిదం జగత్ అధునైవ మయా దృష్టం నాస్తి కిం మహదద్భుతం. ఇంతకంటే ఇంక పెద్ద ఆశ్చర్యమైనది ఏముందండి ఈ ప్రపంచంలో? కొద్ది రోజుల ముందు గురువుగారి దగ్గర రావడానికి ముందు, వివేక చూడామణి చదవటానికి ముందు, శాస్త్రం వినటానికి ముందు, అయ్యో జగత్ ఎంత ముఖ్యం అని చెప్పి, నా వాళ్ళు, నాది, అది ఇది అని చెప్పి అన్నిటి వెనక పరిగెడుతూ అట్లా అజ్ఞానంలో ఎన్ని సంవత్సరాలు గడిపేశానండి. కానీ ఇప్పుడే కొంచెం సేపు ముందే, అంటే కొన్ని సంవత్సరాల ఈ జ్ఞాననిష్ట వచ్చేంత వరకు ఈ చూస్తూనే ఉన్న జగత్తు ఇప్పుడు నన్ను బాధించట్లేదు. ఇంతకాలం నన్ను బాధిస్తున్న నా భార్య, ఊరికి నేను ఉదాహరణకే, కోపగించుకోడు, ఇప్పుడు భార్య అట్లాగే ఉన్నది, ఆవిడ స్వభావం అట్లాగే ఉన్నది, మారలే. కానీ లేక భర్త ఏదైనా కానీ రెండు పక్కల చెప్తాం, ఆయన అట్లాగే ఉన్నాడు, ఆయన స్వభావం అట్లాగే ఉంది, ఆవిడ అట్లాగే ఉంది.
కానీ ఇప్పుడు నన్ను బాధించట్లేదు. ఐ ఐ అంటే మహా అద్భుతం, మహదద్భుతం, వాట్ ఏ వండర్. ఏమైంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు చాలా రోజులు కష్టపడుతూ ఉన్న ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ కొద్ది రోజుల తర్వాత అట్లా అట్లా నిర్ణయం చూసుకొని అప్పుడు దాకా ఒకటే తగాదాలు, పోట్లాటలు, కొట్టుకోటాలు అన్నీ ఉన్నాయి. విడాకులు ఇచ్చేశారండి. విడాకులు ఇచ్చిన తర్వాత ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వరకు నా బాధ అంతా పోయింది. భార్య భార్యగానే ఉంది, భర్త భర్తగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు సంబంధం లేదు. అట్లాగే క్వగతం, ఎక్కడికి పోయింది ఇప్పుడు ఈ ప్రపంచం బాధ అంతా? ఎవరు తీసుకెళ్ళిపోయారు దీన్ని? ఎక్కడ పోయి అది లయించిపోయింది? ఈ ప్రశ్నలు నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నిద్రలోకి వెళ్ళినప్పుడు నా మనసు, బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరు వాటిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఒక 6-8 గంటలు తర్వాత చెప్తా, మేలుకున్న తర్వాత ఎక్కడ దేంట్లో పోయి కలిసి అవి లీనమైపోయినాయి. మనస్సు బుద్ధి లీనమైపోయిందంటే అర్థం నా శరీరం నాకు గుర్తులేదు. నా శరీరం గుర్తులేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదు, కాబట్టి జగత్తు తెలియలేదు. ఈ జగత్తు మొత్తము ఎన్నుడే దేహం మనోబుద్ధులతోటి కలిపి అన్నీ ఎక్కడ పోయి లయించిపోయినాయి. ఎవరు తీసుకెళ్ళారు, ఎక్కడికి తీసుకెళ్ళారు? ఈ 3 ప్రశ్నలని ఇప్పుడు జ్ఞాని చెప్పేది ఏంటంటే, మెలుకున్న తర్వాత అదే ప్రపంచం అట్లాగే ఉంది, అదే పగలు రాత్రులు జరుగుతున్నాయి, శరీరానికి ఆకలి అవుతున్నది, నిద్ర వస్తున్నది, 3 గుణాలు ఎట్లా మారుతున్నాయి. కానీ ఇప్పుడు నన్ను ఈ నామరూప ప్రపంచ జగత్, పొసెషన్లు, రిలేషన్లు ఏవి కూడా మనోబుద్ధులు నావి నన్ను అంటటమే లేదు, నన్ను బాధించటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటాడు. ఇప్పుడే కదా, కొంచెంసేపు ముందే కదా నేను చూశాను. ఈ అధునా ఏవ మయా దృష్టం అంటే అందుకని నిద్ర ఎగ్జాంపుల్ చెప్తూనే ఉన్నాను. సరే, కళ ఇప్పుడేగా చూశాను. అరగంట ముందు 5:30కి పొద్దున్న లేచే ముందు 5 గంటలకు 4:30కు కళ చూశాను. ఆ కళ నాకు గుర్తుంది. ఇప్పుడు మేలుకున్న తర్వాత ఈ ప్రశ్నలు అడగాలి. ఇట్లా కళ గురించి ఈజీనేనండి. నిద్ర గురించి మీరు ఎప్పుడు చూసినా ఇదే 2 చెప్తుంటారంటే మరి నేను చెప్పడం ఏంటి? శాస్త్రం అదే చెప్తుంది. ఈ 2 విచారించు, ఏమవుతున్నది అక్కడ, ఇప్పుడు ఏమవుతున్నది మెలుగుతున్న తర్వాత. కళలోంచి లేవంగానే, మెలుకు రాగానే కళ ఎక్కడికి పోయింది? ఎవరు తీసుకెళ్ళారు దాన్ని? కాకి వచ్చి తీసుకెళ్ళిందా? ఎక్కడ పోయి దేంట్లో లీనమైపోయింది? ఈ 3 ప్రశ్నలు అర్థం లేనివి. ఎందువలన? అసలు కళ అనేది నిజంగా లేదు. లేని దాన్ని ఎక్కడికి పోయింది, ఎవరు తీసుకెళ్ళారు, దేంట్లో కలిసిపోయిందంటే ఏంటంటే అర్థం? ఎండమావులు చూస్తాం కదా, ఆ ఎండమావి కొంచెం సేపు తర్వాత లేదు. దాని దగ్గరికి వెళ్ళి చూసి కరెక్ట్గా 10 కిలోమీటర్ రాయి దగ్గర, 5 కిలోమీటర్ రాయి దగ్గర ఏదో కనపడింది అనుకోండి. ఆ రాయి దగ్గర దాకా వెళ్ళిన తర్వాత చూసి లేదు. అడుగుతుంటే ఎక్కడికి పోయింది ఈ ఎండమావి నీళ్లు, ఎవరు తీసుకెళ్ళారు, దేంట్లో పోయి కలిసిపోయిందంటే మైండ్ కల్పించింది, మైండ్లోనే పోయి కలిసిపోయింది, లీనమైపోయింది. అట్లా అదేవిధంగా అజ్ఞానము చేత కనపడింది లోకం అంటావు. అన్నీ అజ్ఞానం లేనివి
వాటికి ముఖ్యత్వం ఇస్తున్నాను చూడండి, దానికి పేరే సంసారం. అందువలన ఇలా చెప్పి ఆ తర్వాత ఇప్పుడు ఇంకా చాలా ఏమంటున్నాడంటే 485 శ్లోకంలో కిం హేయం కిముపాదేయం కిమన్యత్ కిమన్యత్ కిం విలక్షణం అఖండానందపుయూష పూర్ణే బ్రహ్మ మహార్ణవే. ఈ అఖండ విభజన లేనటువంటి అఖండ సముద్రం లాంటి ఆనంద బ్రహ్మానంద సముద్రం, అది దాన్ని అనుభవిస్తూ దాన్ని తెలుసుకొని అనుభవించేటువంటి ఇంద్రియ అనుభవం కాదండి, స్వానుభవం. స్వానుభవంలో అదే ఉంది. అట్లా దాన్ని అనుభవిస్తూ స్వానుభవంలో నిండి ఉన్నటువంటి బ్రహ్మానందం అనే ఈ సముద్రంలో ఇక్కడ దేనిని వదిలేసేయాలి, దేనిని నేను ఉంచుకోవాలి? కిం హేయం కిం అనుపాదేయం. ఆ రోజు ఎక్కడో మా సందర్భం వచ్చింది చెప్పినట్టున్నాను. లలితా సహస్రనామల దేవికి ఒక పేరు హేయోపాదేయ వర్జిత. దేనిని ఉంచుకోవడం లేదు, దేనిని వదిలేయటం లేదు. ఉంచుకోవాల్సింది లేదు, వదిలేయాల్సింది లేదు. ఎందుకంటే రెండోది భేదము ద్వైతం అనేది ఉంటే కదండి. అందుకని దేనిని వదిలేస్తాను, దేనిని ఉంచుకుంటాను, రిజెక్ట్ చేయగలను, ఏదిని నేను పొసెస్ చేస్తాను, దేనిని నేను రిజెక్ట్ చేస్తాను. కిం అన్యత్, వేరే అనేది ఏది ఉంది? విలక్షణంగా ఏదైనా ఉందా? కిం విలక్షణం. చూడండి, ద్వైతం అనేది ఉంటే ద్వితీయాద్వై భయం భవతి. రెండోది అన్నావంటేనే నీకు భయం తప్పదు. చూశాంగా ముందు ఉపనిషత్తులు క్లియర్గా చెప్తున్నాయి. ఈశ్వరుడు దేవుడు అక్కడ ఉన్నాడు అంటే నీకు భయం తప్పదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం అక్కడెక్కడో పెట్టి చూస్తూ వేరుగా భావించినంత కాలం మనం ఆ దేవతలకు పశువులంట. వాళ్ళు మనల్ని పశువుల్లాగా ఉపయోగించుకుంటారని చెప్పి బృహదారణ్యకోపనిషత్తు దేవానాం పశువు ఎవరు? ఈ అజ్ఞాని. జ్ఞాని కాదు. కాబట్టి ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు పంచదశిలో ఆ టీచింగ్ అంతా మ్యాక్సిమం అయిపోయిన తర్వాత 10వ అధ్యాయం ఆ ముందు అక్కడ చివరిలో కూడా చెప్తారు. ఏమి ఆశ్చర్యం! ఇక్కడ ఎందుకు చెప్తున్నాను? మహదద్భుతం అని చెప్పాం కదా 484లో. మహదద్భుతం, చాలా అద్భుతం. ఇంతకంటే ఆశ్చర్యమైనది ఏముంది ఇంకా? అందుకని ఆయన అక్కడ ఈ జ్ఞానస్థితికి వచ్చిన తర్వాత చెప్తాడు, అహో శాస్త్రం, అహో శాస్త్రం, వాట్ ఏ వండర్. ఆశ్చర్యమైన శాస్త్రం, ఆశ్చర్యమైన శాస్త్రం. ఏం టీచింగ్ అండి. అహో గురు, అహో గురు. ఇటువంటి శాస్త్రాన్ని చెప్పి వర్ణించి మాటలతో వివరించడానికి వీలు కాని దాన్ని గురువుగారు కష్టపడి ఏవేవో మాటలు చెప్పి మొత్తానికి నా బుద్ధిలోకి ఎక్కిచ్చేశారు. అందుకని ఆయన రాస్తారు చివరి అట్లా, అహో జ్ఞానం, అహో జ్ఞానం. ఈ జ్ఞానానికి సమమైనటువంటిది ఏమైనా ఉందా ఇంకా? అహో అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం! అహో జ్ఞానం, అహో జ్ఞానం. అహో సుఖం, అహో సుఖం. వాట్ ఏ కంఫర్ట్ నా ఆనందం, సుఖం. ఏ ఇంద్రియ భోగం నాకు అక్కర్లేదు, ఏ వస్తువు రిలేషన్ పొజిషన్ నాకు అక్కర్లేదు, కానీ నేను ఆనందంగా ఉన్నాను. ఇలా చెప్పి అందుకని ఆయన చాలా శ్లోకాలు అట్లా కొన్ని రాస్తారు. అదేవిధంగా ఇక్కడ శిష్యుడు ఇప్పుడు 486వ శ్లోకం.
న కించిదత్ర పశ్యామి న శృణోమి న వేదం న వేదమ్యహం స్వాత్మనైవ సదానంద రూపేణాస్మి విలక్షణః. స్వాత్మస్వరూపంగా ఉన్నటువంటి సదా ఆనంద రూపంగా ఉన్న, చూడండి ఆనందం అనే పదం చాలా ముఖ్యంగా చెప్పబడుతూ ఉన్నది. అందుకని నువ్వు ఇది చదివావు అది చదివావు, ఇది చేశావు అది చేశావు, ఇది చేయలేదు అది చేయలేదు, చివరికి మనిషికి మనకేంటండి కావాల్సింది? నాకు ఆనందం కావాలి. అందుకని ఏం చెప్తున్నా జనరల్గా పిహెచ్ఎస్ వాల్యూస్: పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ. ఈ 3 శాంతి సుఖ రక్షణలు, అవే కదా మన జీవిత లక్ష్యం. కానీ అవి నేను డబ్బుల ద్వారా చేసుకుంటాను, ఇళ్ళు ద్వారా చేసుకుంటాను, ఆస్తిపాస్తుల ద్వారా, పేరు ప్రతిష్టల ద్వారా, మిత్ర బాంధవ్యాల ద్వారా అని నువ్వు అపోహపడుతున్నావు. శాంతి సుఖ రక్షణలు నీయందే, నువ్వుగానే నీలోనే ఉన్నాయి. అవి నువ్వు బయట వెతికినంత వరకు నీకు ముప్పతిప్పలు పడాల్సిందే, నీకు దొరకవు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ అటువంటి ఇది విలక్షణంగా ఉన్నది. ఈ ఇంద్రియ శరీర మనోబుద్ధుల యొక్క అనుభవానికి, చూస్తున్న దానికి, ఈ లోక వ్యవహారానికి, నా స్వరూపానికి విలక్షణంగా నేను ఉన్నాను. అందువలన నాకు ఇక్కడ నేను ఇక్కడికి వేరే భేదమేమీ నేను చూడలేకపోతున్నాను. వేరేదనేటువంటిది ఏది వినలేకపోతున్నాను. ఏమండి చెవుడొచ్చిందా? అట్లా కాదు అర్థం. వేరే ఏదైనా చెప్పటానికి చెప్పలేను. చూసారా? అందుకనే మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః. జ్ఞాని ఇంకా కృపచేత, కరుణచేత చుట్టూ ఉన్న ఈ అనేక మంది అజ్ఞానం చేత దుఃఖపడుతున్నారే, వాళ్ళనికి ఏదైనా చెప్పి కొంచెం అర్థం చేయించి వాళ్ళని కూడా ఈ ఒడ్డుకి ఎక్కించగలమో అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయనకి నిజంగా మౌనం ఉండటమే ఇష్టం. అందుకని ఏం చెప్తాం? చూస్తున్నా కూడా, వింటున్నా కూడా కామెంట్ లేదు. సునో, దేఖో సునో, బోలో మత్. కామెంట్ ఇచ్చావంటే మనస్సు ప్రవృత్తి పెరిగిపోతుంటుంది. దేని గురించి? ఇది చాలా ముఖ్యమైన ఆంతరికమైన సాధన. చేసి చూస్తే తెలుస్తుంది. కామెంట్ దేని గురించి అయినా సరే. కాబట్టి నేనేమి చెప్పలేను, నేను వేరే రెండోదనేది చూడట్లేదు, రెండోదనేటువంటిది వినట్లేదు. అందుకనే సదాశివబ్రహ్మేంద్రుల వారు కిం వచనీయం కిం అవచనీయం కిం పఠనీయం కిం అపఠనీయం కిం బోద్ధవ్యం కిం అబోద్ధవ్యం. ఆయన అదే ఆ జ్ఞాని యొక్క అనుభవాన్ని ఆయన అట్లా ఆ చిన్న పాటలో పెట్టేశారు. అది మనకు అర్థం కావాలి, అది పాడటాని కోసం కాదు. అదే విధంగా ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ శిష్యుడు ఇప్పుడు జ్ఞానం పొంది ఈ స్థితిలో మాట్లాడుతున్న మాటలు, చెప్తున్న అనుభవం. నమో నమస్తే గురవే మహాత్మనే విముక్త సంగాయ సదుత్తమాయ నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా అపార దయాంబుధామ్నే. కరుణనే సముద్రం, కరుణా సాగరుడవు నువ్వు ఓ గురువే, గురు మహారాజ్. నీకు అనేక కోటి నమస్కారములు. చూడండి, శిష్యుడు ఇప్పుడు ఆ
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమో నమస్తే, ఒక నమస్కారం, ఒక నమస్తస్మై 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 నమో నమః అని నువ్వు ఎవరికి నమస్కారం ఎప్పుడు అపార దయాంబు ధామ్నే, నీ యొక్క దయ, మీ దయ అది ఏ సముద్రంతో కూడా పోల్చేది కాదు. అపార అంతులేని కరుణాసాగర, సదా ఎప్పుడు కరుణ కొంచెం తగ్గిపోతుందా ఎవరి మీద అయినా వేరుగా అట్లా ఏమి ఉండదు ఆ జ్ఞాని అయిన గురువుకి. అలా ఉండుట చేతనే నాకు ఇట్లా బోధించారు మీరు. అంటే తత్వం బోధించే గురువుకు ఉండవలసిన ముఖ్యమైన ఒక లక్షణం సూచించబడుతున్నదే దయ ఉండాలి, కరుణ ఉండాలి, కన్సర్న్ ఉండాలి. నాకేమి లాభం అని చెప్పి మాట్లాడేది కాదు. ఆధ్యాత్మిక విద్యను డబ్బులతోటి లెక్క వేసేది కాదు. దీనికి ఏ విధమైన ఎదురు చూడకూడదు, దీన్ని విక్రయించకూడదు, దీన్ని బిజినెస్ చేయకూడదు. నమో నమస్తే గురవే మహాత్మనే, ఓ గురువే, మహాత్ముడైనటువంటి ఆ గురువుకి, ఏ సంఘము లేకుండా సంఘంలోంచి విముక్తుడైనటువంటి ఆ గురువుకి, ఎప్పుడు ఆ ఉత్తమమైనటువంటి సద్భావనలోనే ఉండేవాడికి, ఆ సత్తును గురించే మాట్లాడే అటువంటి ఆయనకు నిత్యము అద్వయమైన ఆనంద రస స్వరూపము, ఆయనే ఆనంద స్వరూపుడు. ఆయన బ్రహ్మముని గుర్తించుకున్నాడు. ఆయన అదే నాకు బోధించారు. నేను ఆ బ్రహ్మముని ఆనందరసాన్ని అని చెప్పి నేను గుర్తించుకున్నాను. ఇలా నేను గుర్తించుటకు, నాకు తెలియుటకు కారకుడైనటువంటి ఆ పుణ్యాత్ముడు, మహాత్ముడు ఏ సంఘము లేదు, నాతోటి కూడా సంఘం లేదు. చివరిలో చెప్తారు, గురువు మీద కూడా గురువుని ప్రార్థించవచ్చు, నమస్కరించవచ్చు, మనస్సులో ఆయన ఉన్నాను లేకపోయినాను గురువునే ఆధారపడి గురువుకి భారంగా ఉండి అలా ఉండకూడదు. సెల్ఫ్ డిపెండ్ కావాలి ఆత్మవిద్యలో. శాస్త్రం అనే చోట చెప్తుంది దీన్ని. చివరిలో శంకరాచార్య కూడా చెప్తారు, ఈవెన్ డిపెండెన్స్ ఆన్ గురు ఆల్సో ఈజ్ ఎ ప్రాబ్లం. నెవర్ లీన్ ఆన్ ద గురు, take the advantage and benefit from the guru and salute. కాబట్టి ఏ గురువే, అట్లాంటి మహారాజ్ గురువు మహానుభావ నీకు నమస్కారములు. 488లో కూడా ఎత్కటాక్ష శశి సాంద్ర చంద్రిక ఆపాతధూత భవతాపజశ్రమః ప్రాప్తవానహమఖండ వైభవ ఆనందమాత్మ పదం అక్షయం క్షణాత్. ఇది చాలా పొయిటికల్గా కవిత్వముతోటి ఎవరి యొక్క కన్నుడి యొక్క వీక్షణ కటాక్షము చేత ఆ ప్రేమ జ్ఞానపూరితమైన దయాపూరితమైన ఆ వెన్నెల కిరణాల్లాగా ఉన్నటువంటి ఆ గురువు యొక్క ఉపదేశం, ఒక్కొక్క మాట ఎంత చల్లదనాన్ని, ఎంత సంతోషాన్ని, శాంతిని నాకు ఇచ్చినాయి. అది చెప్పి వల్ల కాదు, అజస్రం, లెక్కలేనంత. దాని చేత నాకు ఏమైంది, బాగా ఎండాకాలం భూమి అంతా వేడెక్కిపోయి ఉన్నప్పుడు రాత్రి చివరికి చల్లబడి ఒక 8ంటికి అప్పుడు ఆ చంద్రుడు అట్లా వచ్చినప్పుడు ఆ బయట వెళ్ళి ఆ చంద్రుడిలో బయట కూర్చున్న చల్లటి గాలికి చంద్రుడి కిరణాల చేత ఎంత చల్లగా ఉంటుందో మనస్సు. ఒక పక్కన వేడి గాలి ఎండ వచ్చిపోయింది, కానీ ఆ సాయంకాలం చంద్ర కిరణాల అంతటి చల్లదనాన్ని నాకు కూడా
ఆ అఖండ ఆనంద వైభవాన్ని, వైభవమైనటువంటి చూడండి వైభవం అది. మనం ఏదేదో వైభవం అనకూడదు. ఆ గుళ్ళో అంత పెద్ద పూజ చేశారండి. అక్కడ ఎంత ఆ పెళ్ళి ఎంత వైభవంగా జరిగిందో తెలుసా? అక్కడ ఆ గుడి యొక్క ఏంటది ఇదంతా చేస్తారు ప్రోక్షణ, అవన్నీ ఎంత వైభవంగా జరిగినో తెలుసా? అవన్నీ ఓకే, వైభవం అనేటువంటిది నిజమైనది నీ ఆత్మవైభవం, ఆత్మ సామ్రాజ్య వైభవం. ఆ ఆనంద పదాన్ని నాకు అక్షయమైనటువంటిది, ఇంకా తరిగిపోయేది కాదు. అది మరలా నా దగ్గర నుంచి కొంచెం తగ్గిపోతుందా? నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే డబ్బులు తరిగిపోవచ్చు, అవి తగ్గిపోవచ్చు, ఎవరి చేతనైనా దొంగిలించబడచ్చు. కానీ నా గురువు ఇచ్చినటువంటి బ్రహ్మ జ్ఞాన ఆనంద ఈ ధనం, జ్ఞానధనం, ఇది నాకు అట్లా దొరికేసిందే. నేను ఏం పుణ్యం చేస్తున్నానో, ఎంత నేను అదృష్టవంతుడనో. కాబట్టి క్షణంలో ఎక్కడొచ్చింది? చాలా సంవత్సరాలు విన్న తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడు అనిపిస్తున్నది, ఎప్పుడైతే నేను గుర్తించానో, ఆ గురువు యొక్క ఉపదేశాన్ని అట్లా కూలంకషంగా మూలానికి వెళ్ళి అర్థం చేసుకున్నాను. అందుకనే మహావాక్యం ఉపదేశం ఒక్కసారి చెప్పినా కూడా శిష్యుడు గ్రహించే శక్తి ఉంటే, కానీ చాందోగ్యంలో 9 సార్లు చెప్పాల్సి వచ్చింది. తత్వమసి, యు ఆర్ దాట్, నువ్వే ఆ బ్రహ్మము. ఈ యొక్క మాటని మనం లక్షల సాక్షాత్ మనం తీసుకున్నామంటే, ఇది శాస్త్రం యొక్క ఈ ఉపదేశం, ఇంకా నేను వెనక్కి తిరిగే పని లేదు, వెనక్కి చూసే పని లేదు, భయపడే పని లేదు, అట్లా అయిపోతుంది. కాబట్టి అలా చెప్పి, ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం భవగ్రహాత్ నిత్యానందస్వరూపోహం పూర్ణోహం త్వదనుగ్రహాత్. ఓ గురువుగారు, మీ అనుగ్రహం వలన, మీ దయచేత, మీ బోధన చేత నేను ధన్యుడనైపోయాను. చెప్పాను కదా, ధన్యోహం ధన్యోహం త్రిధన్యోహం. కర్తవ్యం కృతం, ప్రాప్తవ్యం ప్రాప్తం, కృతకృత్యోహం, నేను కృతకృత్యుడనైపోయినాను. ఐఎమ్ డన్ వెల్, విముక్తుడినైపోయాను. దేని నుంచి? ఈ భవగ్రహాత్, ఈ సంసారం అనే గ్రహము నన్ను పట్టుకొని పీడిస్తున్నది ఇంతకాలం. కాబట్టి చూడండి, మనం లోకంలో వేరేదేదో గ్రహాలకి భయపడి అజ్ఞానం అనే గ్రహంలో ఉన్నాం, మళ్ళీ దాంట్లో గ్రహాలు, ఆ గ్రహం ఈ గ్రహము అది ఇది అని చెప్పి వీటి వెనకబడతావు. అన్ని గ్రహాలను నుండి ఈ సంసారం అనే పెద్ద గ్రహంలోంచి నువ్వు తప్పించుకున్నావంటే, అలా తప్పించుకోవడానికి నీకు అనుగ్రహం చేసేటువంటి ఆ గురువు, ఆ శాస్త్రం, ఆ జ్ఞానం, ఇంకా నీకేంటి మళ్ళీ ఆ గ్రహం రాహు శని కేతు అని భయపడతావా? కాబట్టి ఈ భవగ్రహములో నుంచి మీ అనుగ్రహము చేత, త్వదనుగ్రహాత్, నేను ఇప్పుడు పూర్ణుడనైపోయాను, నేను బ్రహ్మమని తెలుసుకున్నాను, అహం బ్రహ్మాస్మి అని చెప్పి శిష్యుడు చక్కగా ఆనందంతో ఈ మాటలు చెప్తున్నాడు. అహో, విద్యారణ్యుల వారి మాటలు, అహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం, అస్య పుణ్యస్య సంపత్తే అహో వయం. ఎన్నో జన్మలుగా ఇంతకుముందు అజ్ఞానం ఉన్నాను, కానీ ఏదో పుణ్యాలు చేసి అట్లా వచ్చి ఇప్పుడు నాకు ఈశ్వర అనుగ్రహం, శాస్త్ర అనుగ్రహం, గురు అనుగ్రహం చేత నేను ఈ సంసారం అనే గ్రహంలోంచి తప్పించుకొని బయటపడిపోయాను అని చెప్పి, ఆహహ వాటి అహం, నేను, అహో అహం, ఆశ్చర్యమైన నేను, నమో మహ్యం, నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నానన్నాడు, ఆత్మ నమస్కారం. చూశారా? అందుకని ఈ గ్రహాలు దేని గురించి భయపడకూడదు. శుకమహాదేవుల వారు భాగవతంలో
కృష్ణుడి గురించి ప్రహ్లాదుడి గురించి చెప్పేటప్పుడు ఏం రాశారంటే, ఎవరి ప్రహ్లాదుడు? కృష్ణగ్రహ గృహీతాత్మ. ఆ పిల్లవాడికి కృష్ణుడనే గ్రహం పట్టుకుందిట. చూసారా? అందుకని ఈ పట్టుకోవాల్సిన గ్రహాన్ని మనం పట్టుకున్నామంటే, లేక ఆ గ్రహం మనల్ని పట్టుకుందంటే, ఏ గ్రహం? అనుగ్రహం అండి. అనుగ్రహం అంటే ఏంటి? ఆ దివ్యమంగళ విగ్రహం కావాలి మనకు. ఈ చిన్న చిన్న నక్షత్రాలు, ప్లానెట్స్లు అవి పట్టుకున్నాయి. కృష్ణగ్రహ గృహీతాత్మ. కృష్ణగ్రహం పట్టుకుందిట. ఏమైంది? కష్టపడ్డా? కష్టపడ్డాడు. ఎంత ప్రసిద్ధి పొంది ప్రపంచంలోని లోకంలో అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ పరమభక్తుడై నిల్చున్నాడు ప్రహ్లాదుడు. అలాగా. సరే, ఈరోజు ఇంతటితోటి నిలిపేద్దాం. 490 కూడా చదివేస్తాను, 10 శ్లోకాలైనట్టు అవుతుంది. అసంగోహమసంగోహం అలింగోహం అభంగురః ప్రశాంతోహం అనంతోహం అమలోహం చిరంతనః. ఇదన్నీ అండి, ఒక్కొక్క పదాన్ని కూర్చొని ధ్యానం చెయ్యాలి, చింతించాలి. ఒక్కొక్క పదాన్ని, అన్నీ తెలిసిన పదాలే కానీ ఇలా చాలా పదాలు అక్కడక్కడ వచ్చినాయి. మొత్తాన్ని కనుక ఒక చోట రాసుకున్నామంటే 108 అష్టోత్తరంలాగా వచ్చేస్తాయి. ఇవండి చింతించాల్సింది, చెప్పుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ధ్యానించాల్సింది. ఈ పదాల అర్థం ఏమిటనేది వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.